పోస్ట్ మ్యాన్ రచన శ్రీహరి కృష్ణ. నాన్న, మందు రాసుకున్నావా? లేకపోతే నేను రాయనా? ట్యాబ్లెట్ వేసుకోవాలి. టిఫిన్ చేసావా లేదా? రాసుకున్నాను రా రామా. ఇవాళ నొప్పి కొద్దిగా ఎక్కువగా ఉంది, అందుకే కాఫీ తాగే ముందు ట్యాబ్లెట్ వేసుకున్నా. ఇంకా టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేయకుండా ట్యాబ్లెట్ వేసుకున్నావా? ఎన్నిసార్లు చెప్పానన్నా, టిఫిన్ తినకుండా ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపులో మంట వస్తుందని. మళ్ళీ అలా చేయకు. అలా చేస్తే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సర్లేరా, నొప్పి బాగా ఉంది, అందుకే వేసుకున్నా. రాత్రి నిహాన్ కథ చెప్పమంటే వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కథ చెప్పా. వాడు వెనక్కి కూర్చోరా అంటే మోకాళ్ళ మీద కూర్చున్నాడు. అందుకే మోకాళ్ళు బాగా నొప్పి చేశాయి. షుగరు బీపీలు లేకపోయినా ఈ మోకాళ్ళ నొప్పులు ఏమిటో కర్మ. ఎన్ని ఆయింట్మెంట్స్ వాడినా, ఎన్ని ట్యాబ్లెట్ వాడినా తగ్గేది అవ్వడం లేదు. ఈ పూటకి ఆయింట్మెంట్ రాసుకో. సాయంత్రం ఆఫీసు నుండి రాగానే ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి మళ్ళీ ఒకసారి చూపించుకుందాం. రెస్ట్ తీసుకో. అన్నట్లు నాన్న, ఈరోజు కొరియర్లో ఓ పార్సిల్ వస్తుంది. నువ్వు కానీ మాధురి కానీ తీసుకోండి, జాగ్రత్తగా పెట్టండి. సరేలే అని చెప్పేలోకి గదిలోకి వెళ్ళిపోయాడు రాము. ఏమండి, ఏమన్నారు డాక్టర్ గారు? ఎముకలు బాగా అరిగిపోయాయి, వయసు కూడా వస్తుంది కదా, నయం అవడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. లేకపోతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అన్నాడు. డాక్టర్లు అలాగే చెప్తారా? డబ్బులు పొందడానికి చిన్నదానికి కూడా ఆపరేషన్ అంటారు. పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసేటప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని కదా, సైకిల్ తొక్కి తొక్కి అలా దాని ప్రభావం ఇదిగో ఇప్పుడు చూపించింది. ఆపరేషన్ వద్దు, ఏమీ వద్దు, వేలకు వేలు ఖర్చు. అయినా నేను ఇప్పుడు పరుగు పంచాలకు వెళ్ళాలా ఏమన్నా? రాత్రి నిహాన్ గాడి కథ చెప్తూ వాళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకోవడంతో నొప్పి కొద్దిగా ఎక్కువైంది, అంతే. ఆయింట్మెంట్ను ట్యాబ్లెట్స్ వాడతాలే అంటుంటే వచ్చాడు నిహాన్. తాత, పోస్ట్ మ్యాన్ అంటే ఏమిటి అని అడిగిన మనవడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. సాంబశివరావుకి, నాన్న పండు, మన ఇంటికి కొన్ని కొరియర్లో లెటర్సు, పార్సిల్స్ వస్తాయి కదా, అలా తెచ్చే బాబుని ఇప్పుడేమో కొరియర్ బాయ్ అంటారు. తాతగారు ఉద్యోగం చేసేటప్పుడు పోస్ట్ మ్యాన్ అని అనేవారు. అంటే తాతగారు ఓల్డ్ కొరియర్ బాయ్ అన్నమాట. ఓర్ని భలే పేరు పెట్టేవారు బడవ అన్నాడు నవ్వుతూ సాంబశివరావు. రండి, భోజనాలు వడ్డించేస్తా అంది మాధురి. భోంచేసి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్న సాంబశివరావుకు మనవడి పోస్ట్ మ్యాన్ అంటే ఏమిటి తాత అన్న మాట గుర్తొచ్చి అతని ఆలోచనలు 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి. ఫుట్బాల్ టీం లాంటి మా నాన్న సంతానంలో నాది 5వ నెంబర్. ఎంతమంది సంతానం ఉంటే అంత బలం అనుకునేవారు ఆ రోజుల్లో. నాన్న బడిపంతులు ఉద్యోగం చేసేవాడు. పెద్దాళ్ళిద్దరికీ మంచి చదువులే చెప్పించాడు. తర్వాత ఇద్దరక్కలకి పెళ్ళిళ్ళు చేశాననిపించాడు. అంతే, మా ఇంటి ఆర్థిక పరిస్థితి చచ్చుపడడంతో నా చదువు 10th క్లాస్తో ఆగిపోయింది. ఆ టైంలోనే అమ్మ పోవడం, నాన్న రిటైర్మెంటు. రెక్కలు వచ్చిన తర్వాత పక్షులు ఎగిరిపోయినట్లు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు మా అన్నయ్యలు. డబ్బు పంపండిరా అంటే ఏవో కారణాలు చెప్పేవారు. వాళ్ళ బాధలు వాళ్ళవి, వాళ్ళ సంసారాలు వాళ్ళవి, ఏం చేస్తాం అని 1-2 సార్లు అడిగి ఇంకా వాళ్ళని అడగటం దండగా అని మానేశాడు నాన్న. నాన్నకి తెలిసిన ఒక ఆయనతో నాకు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పించాడు. ఎవరైనా ఏమనుకుంటారో, ఈ పోస్ట్ మ్యాన్గా చేస్తున్నావా అని చిన్న చూపు చూస్తారేమో అని అనుకుంటుంటే నాన్న అనేవాడు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే బతకలేం, మనం ఎలా బతకాలనుకుంటామో అలాగే బతకాలి అని చెప్పాడు. నాన్న కూడా పెద్దవాడైపోయాడు. నా తర్వాత అంతా చిన్నపిల్లలు. భగవంతుడు నా జాతకం ఇలాగే రాశాడేమో అని ఆ జాబ్లో జాయిన్ అయ్యా. నువ్వు నమ్ముకున్న వాళ్ళు, నువ్వు నమ్మే దేవుడి వల్ల నువ్వు అనుకున్న పనులు జరగకపోతే నిన్ను నువ్వే నమ్ముకుంటే అన్నీ జరుగుతాయి అని ఎక్కడో చదివిన మాట గుర్తొచ్చి పోస్ట్ మ్యాన్గా మారిపోయా. అలా వెనక్కి వెళ్ళిన 50 ఏళ్ల నుండి
ఓ 15 ఏళ్ళు ముందరికొచ్చాయి సాంబశివరావు ఆలోచనలు. ఉద్యోగంలోనూ జీవితంలోనూ చాలా అనుభవాలు, మార్పులు. రాజ్యలక్ష్మితో పెళ్ళి, అమ్మా నాన్నలు పోవడం, తన తర్వాతి వాళ్ళ పెళ్ళిళ్ళు, అప్పులు, బాధలు, నానా యాతనలు పడి సంసారం లాగించా. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని పోస్ట్ కార్డు పెట్టే ప్రకటన చూసి మా సంసారం లాగా 9 మంది కాకుండా రాము, కళ్యాణ్, భవ్యాలతో సరిపెట్టా. ప్రొద్దుటే లేవడం, 4 మెతుకులు నోట్లో కుక్కుని, బాక్సులో అన్నం కూర పచ్చడి వేసుకుని, చేతి సంచిని సైకిల్ వెనకాలకున్న దాన్ని ఏమంటారో గుర్తుకు రావడం లేదు, క్యారేజ్ దానికి పెట్టుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ బాక్స్ని ఓ చోట తగిలించి ఉత్తరాలన్నీ పేటలు, వీధుల అడ్రస్ల ప్రకారం జమ చేసుకుని కట్టుకుని మనీ ఆర్డర్లు ఉంటే క్యాషియర్ దగ్గర డబ్బు తీసుకుని ఆ మనీ ఆర్డర్ ఫారంలని వేరొక కట్టలాగా కట్టుకుని ఆ డబ్బుని జాగ్రత్తగా జేబులో పెట్టి ఓ పిన్నిస్ దానికి పెట్టి సైకిల్ వెనకాల క్యారేజీకి ఆ ఉత్తరాల కట్ట పెట్టుకొని ఉత్తరాలు, ఎంబోలు బట్వాడా చేస్తుంటే ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. ఉత్తరాలు కట్ట పట్టుకుని నేను వచ్చే టైంలో కొంతమంది గుమ్మలో నిలబడి, అయ్యా సాంబశివరావు గారు, మాకేమైనా ఉత్తరాలు వచ్చాయంటే లేదమ్మా అంటే, అయ్యో ఇవాళన్నా వస్తుందేమో అనుకున్నానే అని ఎదురు చూస్తున్నా ఇందాక నుంచి అనుకుంటూ నేరసంగా ఇంట్లోకి వెళ్ళేవాళ్ళు కొందరు. పోస్ట్ అన్న నా కేకకి ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చాడు ఒక కుర్రాడు. ఉత్తరం ఇవ్వగానే నా ముందు చింపేసి ఆత్రంగా చదివి, అమ్మా నాకు ఉద్యోగం వచ్చింది అని అరుస్తున్న ఆ కుర్రాడి మొహంలో ఆనందం చూస్తుంటే ఎంత పడిపోయేవాడిను. ఉత్తరం వచ్చిందమ్మా. యాడ్ నుంచి సారు అంది సదరు ఆ ఉత్తరం తాలూకు సుబ్బాలు. బెజవాడ నుంచమ్మా, వెంకటేశ్వర దగ్గర నుంచి. వెంకటేశా? అయ్యో ఆడి నాయనకి అంటే మా అన్నకి మాయదారి జబ్బు వచ్చిందని చెప్పాడు మొన్న ఈ మధ్య. ఎట్ట ఉందో ఏమో, ఏందో కొద్ది చదివి చెప్పురాదు, నాకు చదువు వచ్చి చావదు. ఆమె అనుకున్నట్లుగానే ఉంది ఆ ఉత్తర సారాంశం. కొద్దిగా ధైర్యంగా ఉండు అంటూ చదవటం మొదలెట్టాడు. అత్త, మా నాయన రాత్రి చనిపోయాడు, బేగిరావే, చాలా బాధగా ఉంది అంటూ చదువుతున్న ఉత్తరం పూర్తి కాకుండానే ఏడుపు లంకించుకుంది సుబ్బాలు. అన్నీ అన్నా ఎంత పని చేసేవన్నా, పిల్లల్ని అనాథలు చేసిపోయినావు కదా అన్నా అంటూ ఆపకుండా ఏడ్చేస్తుంది. ఇదిగో సుబ్బాలు, ధైర్యంగా ఉండు, తొందరగా వెళ్ళు అంటూ ఉత్తరం చేతిలో పెట్టి సైకిల్ ఎక్కి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అట్టించట్టు ఇంటికి వచ్చాడు. మర్నాడు గానుగెద్దు జీవితంలాగా మళ్ళీ డ్యూటీకి వెళ్ళి ఉత్తరాలు, ఎంబోలు కట్టుకుని జనాలకు ఉత్తరాలు ఇవ్వడానికి వెళ్ళేవాడిని. అన్నయ్య గారు, మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. సొంత అన్నయ్యలాగా మీరు చేసిన పనికి చాలా సంతోషంగా ఉంది. మీ పుణ్యమా అని కడుపు నిండా 4 మెతుకులు తింటున్నాం. ఇందులో నేను చేసింది ఏముందమ్మా? నేను ఉత్తరాలు ఇచ్చేవారింటిలో వాళ్ళ అబ్బాయికి పెళ్ళి, సంగీత కచేరీ పెట్టిద్దాం అనుకుని కచేరీ చేసేవాళ్ళు 2-3 అడిగితే వాళ్ళు ఖాళీ లేదన్నట్ట. వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. మీ సారు సంగీత విద్వాంసులు కదా, పైగా వారు ఈ పని తప్ప వేరే పనేమి చేయలేరు కదా. పాపం 2 కళ్ళు కనపడవు సార్కి. ఓ ప్రయత్నం చేద్దామని అడిగా. వారు ఒప్పుకున్నారు. మీ వారి కచేరీ నచ్చి సార్ని బాగానే అభినందించి ప్రోత్సహించారు. వారి చేతి పుణ్యమా అని సార్కి బాగానే ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అవునండి సాంబయ్య గారు, ఈ విషయంలో మీరు మాకు చాలా సాయం చేసి నాలాంటి వాడికి ప్రోగ్రాం ఇప్పించారు. ఈరోజు మీరు ఇచ్చిన ఉత్తరం కూడా మరో ప్రోగ్రాంకి నా అనుమతి కోరినట్లుగా ఉంది. ఇప్పుడే మా ఆవిడ చదివి వినిపించింది. అంతా మీ అదృష్టం సార్. నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తా సార్. ఈ రోజుల్లో లాగా డీజేలు, ఈమెయిల్స్, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, ఫేస్బుక్లు ఇలాంటివి ఏమీ ఆ రోజుల్లో లేవుగా. అంతా ఉత్తరాల మీదే కదా ఆధారపడేది. నా పోస్ట్ మ్యాన్ ఉద్యోగ పర్వంలో
ఓ 2 బాధాకర సంఘటనలు కూడా జరిగాయి. మర్చిపోలేకపోతున్నా. అవి గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధేస్తుంది. ఆ రోజు బ్రహ్మాండమైన వాన. ఇవ్వాల్సిన ఉత్తరాలు చాలా ఉన్నాయి. ఉత్తరాలు కట్టకట్టుకొని అవి తడవకుండా పైన ఓ పాలిథిన్ కవర్ పెట్టి సైకిల్ క్యారేజీకి లెటర్స్ అన్నీ పెట్టా. వర్షం జోరందుకుంది. రోడ్డు మీద నీరు కాలువల్లాగా ప్రవహిస్తుంది. అప్పటికే కొన్ని లెటర్స్ ఇచ్చేసా. వాన తెరిపించిన తర్వాత బయలుదేరా మిగతా లెటర్స్ ఇద్దామని. కొద్ది దూరం పోయిన తర్వాత సైకిల్ స్లిప్ అయ్యి సైకిల్తో సహా కింద పడ్డా. వెనకాల పెట్టిన లెటర్స్ ఊడిపోయి ఆ వాన నీళ్ళలో కొట్టుకుపోతుంటే చాలా మటుకు వాటి వెనకాల పడి తీసి తుడిచి మళ్ళీ కట్టకట్టా. ఒక్క లెటర్ మాత్రం అందలేదు. నీళ్ళలో కొట్టుకుపోయి పక్క సైడ్ కాలువలు పడి వెళ్ళిపోయింది. ఓ 10 రోజుల తర్వాత, సాంబయ్య గారు, ఈ మధ్య నాకు ఏమైనా లెటర్ ఇవ్వడం మర్చిపోయారా? లేదే, అన్నీ ఇస్తున్నాను. మీకు ఈ మధ్య ఏం లెటర్స్ కూడా రాలేదు. ఎందుకు అలా అడిగారు? ఏం లేదు, మా అమ్మాయిని చూడటానికి వారం రోజుల క్రితం ఒకళ్ళు వచ్చారు. అమ్మాయిని చూశారు. 2-3 రోజులు ఏ విషయం చెబుతా అన్నారు. ఏం జవాబు రాకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటే మేము మీకు ఉత్తరం రాసాము. అమ్మాయి మాకు నచ్చింది, వస్తే మాట్లాడుకుందాం అని రాశాను. మీరు రాకపోతే మీకు అబ్బాయి నచ్చలేదేమో అనుకుని వేరే సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. వచ్చే వారం పెళ్ళి అని చెప్పారు. అందుకని అన్నాడు ఆయన. అంటే ఆ రోజు నీళ్ళలో కొట్టుకుపోయిన ఉత్తరం ఈయనదేనా? భగవంతుడా అనుకుని అక్కడి నుంచి వచ్చేసా. పిల్ల ఉసిరే తగిలిందేమో. మా 2వ వాడికి 35 ఏళ్ళు వచ్చిన పెళ్ళి కుదరటం లేదేమో అని వాడిని చూసినప్పుడల్లా ఆ పిల్ల తండ్రి ముఖమే గుర్తొస్తుంది. అది జరిగిన వారం రోజులకి నేనిచ్చిన ఓ ఉత్తరం ఓ నిండు ప్రాణాన్ని తీసేసింది. డబ్బు ఎన్నిసార్లు రాస్తావు? డబ్బు లేదు, గిబ్బు లేదు, మీ చావు మీరు చావండి అని నేను ఉత్తరం ఇచ్చిన పెద్ద ఆయనకి వాళ్ళ కొడుకు రాసేట. అది తట్టుకోలేక ఎలుకలు చావడానికి తెచ్చిన మందుని తిని ఆ పెద్ద ఆయన చనిపోయాడు. ఈ 2 సంఘటనలు నా మనసుని కలిచివేశాయి. అందులో నా తప్పేమీ లేదు కదా. నా ఉద్యోగ ధర్మం నేను నిర్వర్తించా. అయినా ఎందుకో బాధ. ఎందుకంటే నేను ఓ మధ్య తరగతి జీవినే. నన్ను నేనే పోస్ట్ మార్టం చేసుకుంటున్న ఓ రిటైర్ అయిన పోస్ట్ మ్యాన్ని. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.